మీరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దేని కదా. గురించి చెప్పాలి సార్? దేని గురించి అని కదా అసలు ఇష్యూ ఇప్పుడు మీ స్కూల్ సంబంధించి ఆఫీస్ ముందట అంతమంది పేరెంట్స్ వచ్చారు, ఇష్యూ ఏందని చెప్పేసి మీరు అక్కడ కన్వే చేస్తారు, వాళ్ళు మీకు ఏదో చెప్తారు కదా. చేశాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ రూట్ చేంజ్ చేసిన విషయం మాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలిసి నా ఆన్ ద స్పాట్ రియాక్షన్ తీసుకుంటా. మీరు కావాలంటే ఎవరినన్నా అడగండి, నాకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం నేను ఆన్ ద స్పాట్ తీసుకుంటాను. తెలియదు మాకు. వాళ్ళు కూడా అంటే మేబీ సార్ కూడా కావాలని చెయ్యరు సార్, ఎవ్వరు కావాలని చెయ్యరు. వాళ్ళు పిల్లలే, మా పిల్లలే సార్. 8 గంటలు మాతోటే ఉంటారు, నేను కాదనట్లేదు. కావాలని ఏ ఆజ్యమనం చెయ్యరు సార్. భయం వాళ్ళు టీచింగ్ సైడ్ నుంచి కంప్లీట్ లేదు అంటే ఇంకా ఫీజుల గురించి కంప్లైంట్స్ కాదు. అదే మేడం ఇప్పుడు మీరు వరి కావాల్సిన అవసరం ఫీజుల గురించో లేకపోతే ఆ స్టడీ గురించో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి రాలేదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో, వాళ్ళ భద్రత విషయంలో, సేఫ్టీ విషయంలో మాత్రమే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు. ఆ విషయంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోటి మీరు ఏమైనా మాట్లాడారా? వాళ్ళు అసలు మీకు తెలియకుండానే వాళ్ళ రూట్ మార్చారా ఏంటి? సార్ నాకు తెలిస్తే నేను యాక్షన్ తీసుకుంటా కదా, నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ల మీద కానీ ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళ మీద కానీ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు? సార్ ఆల్రెడీ నేను మేనేజ్మెంట్ కి చెప్పాను, వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు బస్సెస్ మొత్తం నువ్వే హ్యాండిల్ చేసుకో అని చెప్పి నాకు మేనేజ్మెంట్ చెప్పారు. మొన్నటి వరకు మొత్తం కర్ణాకర్ సార్ చేసుకున్నారు. ఇప్పుడు నువ్వే చేసుకో అమ్మా, అవసరం లేదు మనకి, మొత్తం ఇప్పుడు రూట్ ఏదైతే అన్నారో అదే రూట్ లో పంపిద్దాము, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పారు. ఏంటంటే పిల్లలందరి నమ్మి మీ స్కూల్ పంపిస్తారు, ఇప్పుడు అక్కడ ఏం జరిగినా రావు స్కూల్ అని అంటారు కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన అంశం మీద మాట్లాడరు. కాదనట్లేదు సార్, వాళ్ళ పిల్లలే మా పిల్లలే సార్. ఆన్ ద స్పాట్ గా నాకు చెప్పగానే నేను ఆన్ ద స్పాట్ గా ఈవెన్ వెళ్ళాను నేను స్పాట్ కి. మీరు అడగండి అందరినీ, దగ్గరుండి చూపించాను నేను పిల్లలందరూ స్కానింగ్ కి కానీ ఏదైనా. బాధ్యతగా మేము ఉంటాం సార్. రావు మీరు ఎవరన్నారండి? పేరెంట్స్ ఎవరన్నా? మీ పాప ఉందా? మేడం ఏమంటుందంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాను, వాళ్ళు అట్లా రూట్ మార్చిన విషయం నాకు ఇప్పటిదాకా నోటీసులో లేదు. సో ఇప్పుడు